మిస్టర్, ఏమిటి రోడ్డు కడ్డంగా మీ ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నారు? రిలాక్స్. గెలుసు కింద పడేయమని చెప్పు. పడండి. రండి, గెలుసు తీసుకోండి. వీళ్ళందరినీ చీకటి గదిలో దూసేయండి. తీసుకెళ్ళండి. వీళ్ళే విదేశాల నుంచి వచ్చిన కస్టమర్లు. వెల్కమ్ టు ది గ్రేటెస్ట్ ఆక్షన్ ఆన్ ది ఎర్త్. కమ్ ఆన్. వీరే రాజా మహేంద్ర ప్రతాప్. ఇక్కడున్న యాంటిక్ జ్యువెలరీ, కత్తులు, కటార్లు, విగ్రహాలు మొత్తం సొత్తు వీరిదే. వీరి అనుమతితోనే ఈ మొత్తాన్ని వేలం వేస్తున్నాం. చెప్పండి రాజావారు, వీటి చరిత్ర, వీటి విలువ వివరించి చెప్పండి. ఇవన్నీ 7 తరాలుగా మా పూర్వీకులు కూడబెట్టిన అపురూప ఆభరణాలు. రాజావారి పాటంతో చెప్పండి. $10 లక్షలు, 10 lakhs, 11 lakhs, 20 lakhs. అయ్యే సాబ్, అయ్యే. హకోబా హకోబా, మా పాట 50 లుచ్చాలు. ఎవరు మీరు? కుచ్ కంట్రీ? హకోబా, దుబాయ్ నుంచి వచ్చారా? హకోబా హకోబా, ఈ సాట్ లేని ఆభరణములు ఈ బటాచోర్లు ఏమికొంటారు అంటున్నారు మా సేటు గారు. 1 crore. హకోబా హకోబా, 10 కోట్లు కోట్లు 10 కోట్లు 10 crores. అంతకు మించి పాడే దమ్ము ఇక్కడ ఎవరికీ లేదు. మొత్తం సరికంతా దుబాయ్ గారికే ఇచ్చేయండి. మరి క్యాష్? క్యాష్? చూశారుగా, అవసరమైతే ఈ బిల్డింగ్ మొత్తాన్ని స్మాష్ చేసే వైరింగ్ సెటప్ చేశాను. ఆ స్విచ్ కూడా ఈ రిమోట్ లోనే ఉంది. నేను చెప్పినట్టు చేస్తే బ్రతికిపోతారు. ఎవరు నువ్వు? రాజేశ్వరమ్మ కొడుకుని, రాజా మురళీ ప్రసాద్ గారు. మర్యాదగా మా అమ్మను అక్కను ఎక్కడ దాచారో రప్పించండి. సరే. ఆగో, మీరెవరూ వెళ్ళద్దు. రాజా, నువ్వు వెళ్ళి మా అమ్మను తీసుకురా. రాజా, నువ్వా? నువ్వీ దొంగల ముఠావాడివా? మమ్మల్ని బంధించింది నువ్వా? ఎంతకు తెగించావు? ఆ ఇంటి అన్నంతిన విశ్వాసం కూడా లేదా నీకు? నువ్వా మనిషివేనా? అమ్మా, ఎవరో ఏంటో తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడు. రాజా నా అన్నయ్య, నీ పెద్ద కొడుకమ్మా. పెద్ద కొడుక? అవునమ్మా, మనం అవమానించి ఇంట్లోంచి వెళ్ళగొట్టింది ఈ అన్నయ్యని. కన్న తల్లిని గుర్తించలేకపోయినా ఆ తల్లి ప్రేమ నేను పొందగలిగాను. కన్న తల్లి ఎవరో తెలిసి కూడా ఆ తల్లికి దూరమై కుమిలిపోయింది ఈ అన్నయ్యనమ్మా. ఫ్లైట్ యాక్సిడెంట్ లో నా వయసు కుర్రాడు ఎవరో చనిపోతే నేనేననుకున్నారు. దూరంగా పొదల్లో చిక్కుపోవటం వల్ల నన్ను ఎవరూ గమనించలేదు. తర్వాత జైలర్ జగదీశ్వరరావు గారు నన్ను కాపాడి చదువు చెప్పించారు. బాబు, అమ్మా, రాజా, బాబు, బాబు, అమ్మా, అమ్మా. ఓహో, మీరిద్దరూ అన్నదమ్ములా? అన్న తమ్ముడు కలిస్తే మీ పని క్లోజ్. నీ రహస్యం తెలిసిపోయింది రాజా. నువ్వు సిబిఐ ఆఫీసర్వి, ఈ స్మగ్లర్ల వేషంలో ఉన్న వాళ్ళు పోలీసు. అసలు స్మగ్లర్స్ ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు. వాళ్ళు ఉండవలసిన చోట్లోనే ఉన్నారు. త్వరలోనే మీరు కూడా వాళ్ళతో పాటు కటకటాలు లెక్క పెడతారు. మిస్టర్ రాజా, నువ్వు సేఫ్ గా అండర్ గ్రౌండ్ లో ల్యాండ్ అయ్యావు కదా. ఇక్కడ ఏం జరుగుతూ ఉందో ఆ టీవీ సెట్ లో చూస్తూ ఉండు. నీకు ఎప్పుడు తప్పదనుకుంటే అప్పుడు అసలు స్మగ్లర్స్ ని ఎక్కడ దాచావో చెప్పేసే. ఏరా పిడుగా, నువ్వు ఏదో ఫైటింగ్ చాలా బాగా చేస్తావని విన్నాను. నీ అన్నకి బుద్ధి రావడానికి ఎలాగో టైం పట్టేటట్లుంది. అప్పటిదాకా మా సరదాలు తీరుస్తావా? జగ్గు, ఇంకో మాట పిడుగా, నీ అమ్మ అక్కల ప్రాణాలు నీకు ముఖ్యం కదా. నువ్వు ఎంతసేపు మా జగ్గుతో ఫైట్ చేస్తే అంతసేపు వాళ్ళ ప్రాణాలకి ధోకాయే ఉండదు. నువ్వు పడిపోతే వాళ్ళు పడిపోతారు. మరి మా బాబు గెలిస్తే మిమ్మల్ని అందరినీ వదిలేస్తా.
బాబు
అరెస్ట్ చేయం. ఆ కృష్ణయ్య దయ వల్ల నీ సామర్థ్యం వల్ల ఇన్నాటికి ఈ కుటుంబం ఒక్కటే నిలిచింది. ఇక నుంచి నువ్వు ఈ ఇంటికి గార్డువి కాదు, గార్డియనివి. అంతేకాదు, గైడు కూడా. మా అందరికి దారి చూపించాల్సింది నువ్వే. కరెక్ట్. మా అన్నయ్య పేరు సాహసం, మనం అంటే సంచలనం. అన్న తమ్ముడు సెకండ్ ఇవనే.